న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావు కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు రాధాకిషన్ రావు. హరీష్ రావు ఆదేశాలతోనే చక్రధర్ గౌడ్ పై రాధాకిషన్ రావు తప్పుడు కేసులు పెట్టారన్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నారో అసలు బెయిల్ కి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి సురేష్? పంజగుట్టలో నమోదైన మరో ఎఫ్ఐఆర్ లో రాధాకృష్ణ A2గా ఉన్నాడు. దీంట్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైనే హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఇటు రాధాకృష్ణ తరపు న్యాయవాదితో పాటు పోలీసుల తరపున పీపీ వాదించడం జరిగింది. రాధాకృష్ణకి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా పీపీ కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. రాధాకృష్ణ సంబంధించి ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన సమయంలో చక్రధర్ గౌడ్ కి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులది, ఆయన మరికొంతమంది ఆయనకు తెలిసిన వ్యక్తులవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. హరీష్ రావు ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు తన ఫోన్ ని ట్యాపింగ్ చేశాడని చెప్పేసి కూడా చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకే పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి అందులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. A1, A2గా ఉన్నటువంటి హరీష్ రావు, రాధాకిషన్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో దీంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ రాధాకిషన్ రావు వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వాదనలు అయితే ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఈ వాదనలు పూర్తయ్యాయి కాబట్టి రిజర్వ్ చేసి తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం రాధాకిషన్ రావు మొదటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పై బయటికి రావడం జరిగింది. దాదాపు 10 నెలల పాటు జైల్లోనే ఉండి నెల రోజుల క్రితమే ఆయన బెయిల్ పై రిలీజ్ కావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సురేష్.